హాయ్ అండి, వెల్కమ్ టు వల్లి టైలరింగ్ వాల్. ఈరోజు మనం కంప్యూటర్ వర్క్, కట్ వర్క్ డిజైన్ అనేది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో పూర్తి వివరంగా ఈ వీడియోలో నేర్చుకుందాం. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళు వీడియో నచ్చితే లైక్ చేయండి. కటింగ్ వీడియోలోకి వెళ్దాం. దీనికోసం నేను క్లాత్ని ఇలా డబల్ ఫోల్డ్ అనేది చేసుకున్నానండి. క్లోజ్గా ఉన్నది మన వైపు, ఓపెన్గా ఉన్నది ఆపోజిట్ వైపు వచ్చేలా ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి. ఈ చివరి భాగాన ఒక పావించు ఉండేలా లైన్ డ్రా చేసుకోవాలి. ఈ లైన్ అనేది నడుము పట్టి అతకడానికి ఖర్చు కోసం అండి. ఇప్పుడు ఈ లైన్ పై వైపు నుంచి జాకెట్ యొక్క వెనక భాగం పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి. వెనక భాగం పొడవు 15 ఇంచులు, హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం 15.5 ఇంచులు అనేది నేను మార్కింగ్ చేశానండి. రెండు మార్కింగ్స్ని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు పొడవు మార్క్ చేసుకున్నాం కదా, లూజ్ అనేది మార్క్ చేసుకుందాం. లూజ్ వచ్చేసి 11 ఇంచులండి. ఖర్చుతో సహా జాకెట్ యొక్క లూజు 11 ఇంచులు. ఇప్పుడు పొడవు లూజులు అయినాయి కదా, నెక్ విడ్త్ అనేది మార్కింగ్ చేసుకుందాం. నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచులు, షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు, చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు. ఈ 2.5 ఇంచులు, ఈ 3 ఇంచులు, ఈ 6 ఇంచులు, ఈ 3 పార్ట్స్ దాదాపుగా అందరికీ సరిపోతాయండి. నెక్ విడ్త్, షోల్డరు, చంక డౌను చాలామందికి ఇంచుమించుగా సరిపోతాయి. ఇప్పుడు 1.5 ఇంచులు ఇలా చంక రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నడుం ఎంత సైజు ఉన్నది కొలుచుకోవాలి. ఇలా ఆది జాకెట్ తీసుకుని నడుం పట్టి ఇక్కడ ఎంతవరకు ఉన్నదో మార్కింగ్ చేసుకోండి. పావించి పైకే మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ 2.5 ఇంచులు ఇలా మార్కింగ్ చేసుకుని ఇలా బాక్స్ షేప్లో లైన్ డ్రా చేసుకోండి. నార్మల్గా రౌండ్ తీసుకున్నట్టే తీసేసుకుందాం, కానీ ఇదేం కట్ చేయమండి. మనం నెక్ వచ్చేసి వర్క్కి ఎలా ఉందో అలా వస్తుంది. నెక్ మాత్రం మనం కట్ చేయం. మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉన్నది అలా కట్ చేసేసుకోవాలి. నెక్ అనేది వర్క్ని బట్టి ఉంటుందండి. అది నేను నార్మల్గా చూపించడం కోసం అనేది రౌండ్ అనేది నేను డ్రా చేశాను అంతే. ఇక్కడ కట్స్ అనేది పెట్టుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది పూర్తయింది. ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా రివర్స్ చేసుకోండి. క్లాత్ని బ్యాక్ పార్ట్ తీసుకుని కింద 2 ఇంచెస్ ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని క్రాస్గా సెట్ చేసుకోండి. ఇలా క్రాస్గా ఇలా సెట్ చేసుకుని యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉన్నది అలా డ్రా చేసుకోండి. ఈ నెక్ దగ్గర, నెక్ విడ్త్ దగ్గర మార్కింగ్ బాగా కనిపించేలా పెట్టుకోండి. నెక్ అనేది మనం కట్ చేయం కదా, మిగతాదంతా ఇలా డ్రా చేసుకోండి. ఒక్క ఫ్రంట్ నెక్ మాత్రం మనం మార్కింగ్ చేయొద్దు. ఇలా వస్తుంది కదా, ఇక్కడి నుంచి ఫ్రంట్ నెక్ అనేది చూసుకోవాలి. ఆది జాకెట్ తీసుకుని ఉక్సులు పట్టి ఉంటుంది కదా, అటువైపు తీసుకోండి. ఇలా ఖర్చుకు ఒక హాఫ్ ఇంచ్ ఉంచేసుకుని ఇక్కడి నుంచి పెట్టుకోండి. ఇలా ఫ్రంట్ నెక్ ఆది బ్లౌజ్ని ఇలా పెట్టుకొని ఇలా ఉక్సులు పట్టిని ఇలా నడుము పట్టి గీత ఉంది కదా కిందన, ఆ గీత వైపునకు స్ట్రైట్గా వచ్చేలా పెట్టుకోండి. యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉన్నది అలా రౌండ్ అనేది ఇలా డ్రా చేసుకోండి. ఇది మనకు కావాల్సిన ఆది జాకెట్ యొక్క రౌండ్ అండి. ఇప్పుడు ఉక్సులు పట్టి ఇలా పెట్టుకుని క్రాస్ బెల్ట్ ఎక్కడికి జాయింట్ ఉందో అక్కడ చూసుకోండి. ఖర్చు కోసం ఒక పావించి ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇంకా డాట్ కోసం ఇంకొక పావించి ఎక్స్ట్రా అనేది పెట్టుకోండి. ఇప్పుడు చంక్ అనేది లోతు తీసుకోవాలి కదా ఫ్రంట్ పార్ట్కి, దానికోసం ఇలా బాక్స్ షేప్ ఇచ్చుకుని అందులో ఇలా కార్నర్లో లోపలికి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ చివర హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి. ఇంకా చెస్ట్ పొడవు ఎంత ఉన్నది చెక్ చేసుకోండి. చెస్ట్ పొడవు వచ్చేసి 13.5 ఇంచులు. మీరు ఇలా కూడా చూసుకోవచ్చండి. ఆది బ్లౌజ్ తీసుకుని షోల్డర్ని ఇలా పట్టుకుని పైనుంచి కిందకి ఇలా కూడా చెక్ చేసుకుని మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. చెస్ట్ పొడవు మార్కింగ్ చేసుకున్నాక ఈ 3 మార్కింగ్స్ని కలుపుకుంటూ లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది పూర్తయిందండి. ఇది కూడా నెక్ అనేది కట్ చేయొద్దండి. నెక్ తప్ప మిగతా అంతా కూడా కటింగ్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అంతా కట్ చేసుకోవాలి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో మధ్యలో కొన్ని టిప్స్ అనేది నేను చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక్కడ నెక్ దగ్గర కట్స్ అనేది పెట్టుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ అనేది కట్ చేసుకుందాం. హ్యాండ్స్ కోసం ఇలా క్లాత్ని డబల్ ఫోల్డ్ వేసుకోండి. చివర ఎడ్జ్ సమానంగా ఉండే విధంగా లైన్ డ్రా చేసుకుని క్లాత్ని సమానంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/4 ఇంచు ఖర్చు ఉండేలా
లైన్ డ్రా చేసుకోండి. మీరు హెమ్మింగ్ చేసుకునే ఉద్దేశం ఉంటే 1 ఇంచు లైన్ డ్రా చేసుకోండి. లేదు అంచు తిప్పి వేయాలన్నా పైపింగ్ వేయాలన్నా ఒక 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోండి. 7 ఇంచెస్ పొడవు అనేది పెడుతున్నాను. హ్యాండ్స్ పొడవు 7 ఇంచెస్. హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు. ఇలా హ్యాండ్ డౌన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ చివరి లూజు మార్కింగ్ చేసుకోవాలి. ఇంకా హ్యాండ్ డౌన్ చివరి లూజ్కి 1 ఇంచ్ కలిపితే హ్యాండ్ డౌన్ దగ్గర లూజ్ వచ్చేస్తుంది. ఇక్కడ 1 ఇంచ్ స్ట్రైట్గా ఇలా రానిచ్చి ఇటు నుంచి ఇలా డౌన్ చేయాలి. హ్యాండ్ మార్క్ చేసిన విధంగా హ్యాండ్ని కట్ చేసుకోవాలి. మన ఛానల్లో పర్ఫెక్ట్గా హ్యాండ్ కటింగ్ ఏ విధంగా చేయాలనేది కొలతలతో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టానండి. ఫస్ట్ టైం మా వీడియో చూసినట్లయితే ఆ హ్యాండ్స్ కటింగ్ కూడా మీరు చూసి నేర్చుకోవచ్చు. ఇప్పుడు క్రాస్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకుందాం. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి ఫోల్డింగ్ కోసం. ఇటువైపు 3 ఇంచులు, ఇటువైపు 2.5 ఇంచులు ఇలా మార్కింగ్ అనేది చేసుకుని కట్ చేసుకోవాలి. ఇది డబల్ నొచ్చిందండి నాకు. క్రాస్ బెల్ట్ క్లాత్ ఉంది. నేను వేరే క్లాత్ ఏమీ మనకి క్రాస్ బెల్ట్ కోసం మధ్యలో యూజ్ చేయని అవసరం లేదండి. ఇది సరిపోతుంది. ఇక నడుము పట్టి కూర ఎటువైపు ఉన్నదో చూసుకుని అటువైపు నడుము పట్టి కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసుకుని నడుము పట్టి మనకి ఎంత అవసరమో చెక్ చేసుకుని అంతవరకు క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇది జాయింట్ పడుతుందండి. ఇది 2 పీసులు కలిపి కుట్టుకుంటే నాకు సరిపోతుంది. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, క్రాస్ బెల్ట్, నడుము పట్టి ఇంతవరకు మనకు కటింగ్ పూర్తయింది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుందాం. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా వర్క్ మధ్యలో మిడిల్లో ఇలా పట్టుకోండి. ఈ మిడిల్లో పట్టుకొని ఇలా ఫోల్డింగ్ అనేది వేసుకోండి. కరెక్ట్గా వచ్చేలా ఫోల్డింగ్ అనేది సరి చేసుకుని ఈ మిడిల్లో ఇలా ఫోల్డ్ అయ్యేలా చూసుకోండి. ఈ వర్క్ వచ్చేసి పైన ఇంకా ఇటువైపు కింద సమానంగా వచ్చేటట్టు సెట్ చేసుకోండి. కింద మన ఫింగర్స్ పెట్టుకొని కరెక్ట్గా ఇలా పైన కింద ఎడ్జ్ అనేది ఈ వర్క్ ఒకదాని మీద ఒకటి వచ్చే విధంగా సెట్ చేసుకోండి. ఇలా చూసుకుంటే తెలిసిపోతుంది. కరెక్ట్గా వచ్చేలాగా మనం ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ కట్ చేసిన బ్యాక్ పార్ట్ ఉంది కదా, లైనింగ్ పార్ట్ అది తీసుకోండి. ఈ చివరి నడుము దగ్గర రౌండ్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ వర్క్ చివరి దగ్గరికి ఆ మార్కింగ్ అనేది వచ్చే విధంగా సెట్ చేసుకోండి. ఈ విధంగా సెట్ చేసుకొని ఇక్కడ మనకి వర్క్ ఉన్నా కూడా మనకు కట్ అయిపోతుందండి, పర్వాలేదు. వర్క్ గురించి ఆలోచించి ఎక్కువ పెడితే మనకి నెక్ పెద్దదైపోతుంది. ఇక్కడ మనకి కరెక్ట్గా సరిపోతుందండి. కొన్ని వర్కులు కరెక్ట్గా సరిపోవు, ఇది ఎక్కువ వచ్చేస్తుంది. అలాంటప్పుడు ఇక్కడ ఇలా డాట్ అనేది వేసుకోవాలి. అప్పుడు ఇది దగ్గరికి వస్తుంది. ఇది నేను మరొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి. ఇది నాకు సరిపోతుంది. ఇప్పుడు నెక్ విడ్త్ అనేది కరెక్ట్గానే వచ్చింది. ఈ విధంగా సెట్ చేసుకోండి. కొత్తగా కుట్టేవారు కదలకుండా పిన్స్ అనేది పెట్టేసుకుని చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఉండే విధంగా కట్ చేసుకోండి. 1/2 ఇంచ్ ఉండే విధంగా కట్ చేసుకోవడం వల్ల మీకు కుట్టేటప్పుడు ఇబ్బంది రాదండి. ఎక్స్ట్రా క్లాత్ని మనం తర్వాత కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది కదలకుండా పిన్స్ అయితే పెట్టుకోండి. కొత్తవారు పిన్స్ యూజ్ చేసుకుని బ్యాక్ పార్ట్ని ఈ విధంగా కట్ చేసుకోండి. ఇలా వస్తుంది. ఇది మనకి సరిపోయిందండి. కొంతమందికి ఇది గ్యాప్ ఎక్కువ వస్తే ఇలా డాట్ అనేది వేసుకోండి ముందుగానే. అప్పుడు మనకి కావాల్సిన సైజులో వస్తుంది. ఒకవేళ ఇలా దగ్గరికి వచ్చేస్తుంది అనుకోండి, మధ్యలో కట్ చేసుకోండి. వర్క్ దగ్గరికి వచ్చేస్తే మధ్యలో కట్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోండి. దీని గురించి మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు హ్యాండ్స్ అనేది కట్ చేసుకుందాం. హ్యాండ్స్ వచ్చేసి 2 హ్యాండ్స్ని సపరేట్ చేసాం కదా లైనింగ్ పార్ట్ని, ఆ హ్యాండ్స్ని 2 తీసుకోవాలి. ఈ హ్యాండ్ మిడిల్లో కట్స్ అనేది పెట్టుకున్నామండి. అదేవిధంగా ఈ వర్క్కి కూడా మిడిల్లో మనం మార్కింగ్ అయినా కట్ అయినా పెట్టుకోవాలి. వర్క్ మిడిల్ చూడాలండి ఎప్పుడు కూడా. ఇక్కడ నాకు ఐడియా కోసం ఇలా కట్ అనేది పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ హ్యాండ్ మిడిల్ అనేది వర్క్ మిడిల్ అనేది ఒకే చోటుకు వచ్చేలా సెట్ చేసుకోండి. అప్పుడు మనకు వర్క్ అనేది మిడిల్గా వస్తుంది. కరెక్ట్గా ఒకవైపు ఎక్కువ తక్కువ రాకుండా వస్తుంది. ఇందుకోసం మిడిల్గా వచ్చే విధంగా 2 కరెక్ట్గా ఈ విధంగా సెట్ చేసుకోవాలి. అదేవిధంగా యువతల పక్కన కూడా హ్యాండ్ అనేది కరెక్ట్గా పెట్టుకుని పిన్స్ అనేది పెట్టేసుకోండి. ఇక్కడ కింద కట్ వర్క్ వచ్చింది కదా, దానికన్నా ఒక 1 ఇంచు కిందకే మార్కింగ్ చేసుకుని అక్కడికి లైనింగ్ అనేది పెట్టుకోండి. మనం కట్ వర్క్ కోణాలు అటు ఇటు వస్తుంటాయండి. ఒకే లెవెల్లో స్ట్రైట్గా రాదు కాబట్టి 1 ఇంచు ఉండేలాగా సెట్ చేసుకోండి. కట్ వర్క్ చివర కోణాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ కొంచెం క్లాత్ ఎక్స్ట్రానే ఉండేలాగా సెట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కటింగ్ అనేది
పూర్తయిందండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అండి ఇది. ఫ్రంట్కి 2 పార్ట్స్ ఉంటాయి కదా, మనం ఒక పార్ట్ని ఇలా సెట్ చేసుకోవాలి. ఈ రౌండ్ తిరుగుతుంది కదా, ఈ రౌండ్ తిరిగే వరకు ఈ రౌండ్ తిరిగే లైను ఒకేలా వచ్చేటట్టు సెట్ చేసుకోండి. మనకి పైన వర్క్ కట్ అయిపోయినా పర్వాలేదండి. చాలామంది వర్క్ కట్ అయిపోతుంది, వేస్ట్ అవుతుందని చెప్పి ఇలా మొత్తం పెట్టేసుకుంటారు. అలా పెట్టుకోవడం వల్ల నెక్ కిందకి వచ్చేసి షోల్డర్ అనేది జారిపోతుందండి. మనకి అంత కరెక్ట్గా సెట్ అవ్వదు. వర్క్ కొంచెం పైకి ఉన్నా పర్వాలేదండి. మనకి నెక్ ఎంత ఉన్నదో ఆది బ్లౌజ్కి అంతే పెట్టుకోండి. కంప్యూటర్ వర్క్ కట్ అయిపోయినా వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. మగ్గం వర్క్ అయితే పూసలు స్టోన్స్ రాలిపోతాయి, కానీ కంప్యూటర్ వర్క్కి ఎలాంటి ప్రాబ్లం లేదండి. కొంచెం ఎక్కువగానే కుడతారు వాళ్ళు. మనం సెట్ చేసుకొని కరెక్ట్గా ఎంత అవసరమో అంతే పెట్టుకోండి. నాకు పైన ఫ్లవర్ వచ్చేసి కొంచెం కట్ అవుతుందండి. అయినా మనం నెక్ని బట్టి మనం కొలత అనేది తీసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. నెక్స్ మాత్రం కట్ చేయకూడదండి. ఇక్కడ ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఫ్రంట్కి ఇంకొక పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్ని ఇలా ఇంకొక సైడ్ క్రాస్గా వేసుకొని ఇలా కట్ చేసుకోండి. ½ ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ ఉండే విధంగా కట్ చేసుకోండి. కుట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్రాస్ బెల్ట్ అనేది కూడా ఈ విధంగా తీసుకోవాలి. ఈ విధంగా కటింగ్ అనేది పూర్తయిందండి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, క్రాస్ బెల్ట్, నడుం పట్టి అన్నీ రెడీగా ఉన్నాయి. మనం స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. బ్యాక్ పార్ట్ తీసుకుని ఈ లైనింగ్ పార్ట్ ఏదైతే ఉన్నదో అది కూడా దానిపై తీసుకుని ఈ కట్స్ పెట్టాం కదా మనం, ఆ కట్స్ అనేవి ఈ వర్క్ చివరి వైపు వచ్చే విధంగా కరెక్ట్గా ఎడ్జ్లో సెట్ చేసుకోండి. ఇలా కరెక్ట్గా ఉన్నది లేనిది. నాకు కరెక్ట్గా ఉందండి. కొన్ని చోట్ల వర్క్ దూరంగా ఉంటుంది, వాటికి ఇలా మధ్యలో డాట్ అనేది వేసుకుంటే దగ్గరకు వస్తుంది. కొన్ని చోట్ల ఇలా దగ్గరకు వచ్చేస్తుందండి, అప్పుడు మధ్యలో కట్ చేసుకుని సెట్ చేసుకోండి. దీనికోసం వేరే వీడియో అప్లోడ్ చేస్తాను మీకు అర్థమయ్యే విధంగా. ఇప్పుడు నాకు కరెక్ట్గానే వచ్చిందండి. నేను ఈ విధంగా పెట్టుకుని పిన్స్ అనేది పెట్టేసుకుంటున్నాను. పిన్స్ అనేది కంపల్సరీ అండి. పిన్స్ పెట్టుకోవడం వల్ల మనకి ఎక్కడ పక్కకి జరగదు క్లాత్. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఫోల్డింగ్స్ అనేవి లేకుండా కరెక్ట్గా చూసుకుని ఈ కిందన నెక్ కిందన ఒక పిన్ పెట్టుకోండి. అదేవిధంగా సైడ్స్ కూడా కదలకుండా అటు ఒక పిన్ను ఇటు ఒక సైడ్ పిన్ను 2 పిన్లు ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల ఎక్కడ కదలదండి. నెక్ పర్ఫెక్ట్గా మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్లాత్ని తిప్పివేయండి. ఇప్పుడు ఎక్కడ కుట్టాలి, ఎలా కుట్టాలి అనేది మనకి క్లియర్గా కనబడుతుంది. ఇలా స్టార్టింగ్లో పాదాన్ని పెట్టుకొని ఈ ఎడ్జిల్లో ఇలా 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 నెమ్మదిగా కుట్టుకుంటూ రండి. దీనికోసం మనం పాదాన్ని ఏమీ మార్చవలసిన అవసరం లేదండి. తర్వాత ½ ఇంచ్ కట్ చేసుకోవాలండి. ½ ఇంచ్ క్లాత్ ఉండేలా కట్ చేసుకోవాలి. పాదాన్ని ఏమీ మార్చవలసిన అవసరం లేదండి. ఇదే పాదంతో మనం కట్ వర్క్ డిజైన్ ఈజీగా చేసుకోవచ్చు. ఇలా ఎక్కడైతే కోణాలు, లీవ్స్, ఫ్లవర్స్ ఎలా అయితే కోణాలు ఉన్నాయో అదేవిధంగా ఆ వర్క్ పైకి మాత్రం కుట్టు అనేది వెళ్ళనివ్వకూడదండి. పక్కనే ఎడ్జ్లో స్టిచ్ చేసుకోండి. లోపలికి కార్నర్స్ ఉంటే కార్నర్ లోపలికి ఇలా తిప్పుకొని స్టిచ్ అనేది వేసుకోండి. ఇది చాలా నెమ్మదిగా కుట్టుకోవాలి. కొత్తగా కుట్టేవారు ఎక్కువగా మోటార్ని కాలుతో ప్రెస్ చేయకుండా, స్పీడ్గా కుట్టకుండా నెమ్మదిగా చేతులతో బ్యాలెన్స్ చేసుకుంటూ, వీల్ని చేతులతో బ్యాలెన్స్ చేసుకుంటూ నెమ్మదిగా ఆపుతూ ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోండి. కట్ వర్క్ ఎంత బాగా కుడితే అంత నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఆలస్యం అయినా పర్వాలేదండి, నెక్ అనేది ఫినిషింగ్ నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇది కట్ వర్క్ నార్మల్ కట్ వర్క్లా కాకుండా కొంచెం ఎక్కువగా ఉన్నాయండి కోణాలు. అవిను మొత్తం ఫుల్గా ఉంది. కొన్ని అయితే కొన్ని కోణాలు వచ్చేసి కొంత స్ట్రైట్గా అనేది వస్తుంది. ఇది ఎక్కడా కూడా స్ట్రైట్ కుట్ అనేది లేదండి. మొత్తం ఫ్లవర్స్, లీవ్స్ అన్నీ కోణాలు వచ్చే విధంగానే ఉన్నాయి. మనకి చివరి ఎడ్జ్లో గోల్డ్ కలర్ థ్రెడ్తో మనకి ఫినిషింగ్ అనేది ఇచ్చారు వర్క్. ఆ థ్రెడ్ డిజైన్ మీదకి మన సూది అనేది వెళ్లకుండా చూసుకోవాలి. పక్కనే స్టిచ్ అనేది రావాలి. మనం క్లాత్ని తిప్పి వేసేటప్పుడు ఆ గోల్డ్ కలర్ ఎడ్జ్లో ఉన్న థ్రెడ్ వర్క్ అనేది మనకి
క్లియర్గా పర్ఫెక్ట్గా కోణాలు కనిపించాలండి. మీకు నేను కుట్టి చూపిస్తాను తిప్పిన తర్వాత. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు చూడడం వల్ల మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇదే వర్క్ కట్ వర్క్ అనేది మగ్గం వర్క్ కుట్టుకోవాల్సి వస్తే ఖచ్చితంగా సింగిల్ పాదం అనేది అవసరం ఉంటుందండి. దానికి పూసలు స్టోన్స్ అనేవి చుట్టూ ఉంటాయి కాబట్టి మనం సింగిల్ పాదం అనేది యూజ్ చేస్తాం. ఈ వర్క్తో ఉన్న కట్ వర్కే కాకుండా నార్మల్గా కట్ వర్క్ డిజైన్స్ వస్తున్నాయి కదా, మనం నార్మల్గా బ్లౌజ్ని కట్ వర్క్ డిజైన్లో కుట్టుకోవచ్చు. ఆ విధమైన కట్ వర్క్ డిజైన్ అనేది మన ఛానల్లో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. బోట్ నెక్ వచ్చేసి బోట్ నెక్ బ్యాక్ సైడ్ మిడిల్లో ఒక గోపురంలా టెంపుల్ మాదిరి ఒక సింబల్ వచ్చి దానికి చుట్టూ కట్ వర్క్ డిజైన్ అనేది వచ్చిందండి. చాలా బాగుంటుంది బ్లౌజు. మీరు ఫస్ట్ టైం మా వీడియో చూసినట్లయితే మన ఛానల్లో ఆ వీడియోస్ కూడా ఉన్నాయండి, చూసి నేర్చుకోండి. ఈ విధంగా కట్ వర్క్ డిజైన్ నీట్ ఫినిషింగ్ వచ్చే విధంగా జాగ్రత్తగా నెమ్మదిగా స్టిచ్ చేసుకోవాలి. చివరి వరకు కూడా ఒకే విధంగా స్టిచ్ అనేది వేసుకోండి. ఇప్పుడు ఒక పావించు కానీ హాఫ్ ఇంచు కానీ ఉంచుకొని నెమ్మదిగా క్లాత్ని కట్ చేసుకుంటూ రావాలి. మనం కార్నర్స్లో కట్స్ అనేది తర్వాత పెట్టుకోవచ్చండి. ముందు కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇలా ఇలా మీకు ఎంత వీలైతే అంత తిప్పుతూ కట్ చేసుకోండి. ఒకేసారి లోపలికి కత్తిరి అనేది పెట్టకూడదండి. పైనే కొంచెం కొంచెంగా కట్ చేసుకోండి. మరలా మనం కట్స్ అనేది లోపలికి పెట్టుకోవచ్చు. దీనికి కట్ వర్క్ అనేది బాగా ఎక్కువగా ఉందండి. అన్ని డిజైన్స్ ఇలా ఉండవు. కొంత బాగా స్ట్రైట్గా వచ్చి తర్వాత మళ్ళీ కట్ వర్క్ అనేది వస్తుంది. ఇది మొత్తం కట్ వర్కే వచ్చింది. ఈ కార్నర్స్లో మనం తర్వాత కట్స్ అనేది పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఇంచుమించుగా ఇలా కట్ చేసుకుంటూ వచ్చండి. యాంగిల్లో అటు ఇటు తిప్పుతూ మరీ లోపలికి పెట్టకుండా ముందుగా ఇలా కట్ చేసేయండి. తర్వాత మనం కార్నర్స్ ఏవైతే లోపలికి ఉన్నాయో అక్కడ మనం కట్స్ పెట్టుకుంటూ రావచ్చు. మనం ఆల్రెడీ ముందు పెట్టిన పిన్స్ అనేవి మనం తీసివేసుకోవచ్చండి. ఇప్పుడు కట్స్ అనేది పెట్టుకుందాం. మా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని కింద బెల్ బటన్ని ప్రెస్ చేయండి. బెల్ బటన్ని ప్రెస్ చేయడం వల్ల ఆల్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయండి. ఆల్ అని ఉంటుంది కింద, దాని మీద క్లిక్ చేయండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుందండి, చూసి నేర్చుకోవచ్చు. వీడియో నచ్చితే మీకు అర్థమైతే మాత్రం ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా కట్ చేయండి. ఎక్కడ కూడా ఏ ఫ్లవర్ కానీ ఒక కోణం కానీ ఒక లీఫ్ కానీ కట్ అవ్వకూడదండి. మనం తిప్పివేసిన తర్వాత ప్రతి కోణం నీట్గా క్లియర్గా కనిపించాలండి. అప్పుడే కట్ వర్క్ డిజైన్ అనేది ఫినిషింగ్ చాలా బాగుంటుంది. నార్మల్ బ్లౌజులు కుట్టేదానికన్నా ఈ బ్లౌజ్కి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. మనీ కూడా ఎక్కువ తీసుకోవచ్చండి. ఇలాంటి కట్ వర్క్ డిజైన్స్ సిటీస్లో అయితే 500 వరకు వస్తుందండి. నార్మల్గా ఉండే విలేజెస్లో అయితే 300 వరకు ఇస్తారు. కానీ ఫినిషింగ్ అనేది బొటిక్ స్టైల్లో మనం నీట్గా ఇవ్వాలి. ఈ వర్క్స్ ఎప్పుడు కూడా నెక్స్ పూర్తయ్యేంత వరకు ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్, ఇంకా హ్యాండ్స్కి కట్ వర్క్ వచ్చింది కదండి, ఈ కట్ వర్క్ కుట్టేటప్పుడు చాలా స్లోగా నెమ్మదిగా అనేది కుట్టుకోవాలండి. ఒకసారి దారం కట్ అయిందంటే మనకి ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది. ఇలా కుట్టు అనేది కట్ అవ్వకుండా మనం కట్స్ అనేది పెట్టుకోవాలి. చూసారుగా, ఇప్పుడు నీట్గా ఇది రివర్స్లో తిప్పి వేసుకోవాలండి. ఇలా రివర్స్ చేయండి. ఇలా ప్రతి కోణము ఇలా ఫింగర్స్తో వీలైతే టర్నర్ స్కూల్ యూజ్ చేసి జాగ్రత్తగా బయటికి తీసుకురావాలి.
కుట్ట అనేది విడిపోకూడదండి. అలా అని ఈ గోల్డ్ కలర్ ఎడ్జ్ అన్నాను కదండి ఇందాక, ఈ ఎడ్జ్ చూడండి, ఇది ఎక్కడ కూడా లోపలికి వెళ్ళకూడదు. లోపలికి వెళ్ళిందంటే మనకు ఫినిషింగ్ రానట్టేనండి. ప్రతి కోణము కూడా, ప్రతి లీఫ్ కూడా ఇలా రివర్స్ చేసినప్పుడు ఈ ఫినిషింగ్ థ్రెడ్ ఏదైతే వర్క్తో ఫినిషింగ్ థ్రెడ్ ఉందో చివర, అది పర్ఫెక్ట్గా మనకి కనబడాలి. అప్పుడే మనం ఫినిషింగ్ ఇచ్చినట్టండి, చాలా బాగా వస్తుంది. జాగ్రత్తగా ప్రతి కోణం ఇదిగోండి ఇలా తీసుకురావాలి. ఫ్లవర్స్ అండ్ లీవ్స్ అనేవి కోణాలండి ఇవన్నీ. చాలా బాగా వచ్చింది. కొంచెం టైం పడుతుంది, చాలా స్లోగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి వీటికి. ఇలా ప్రతి కోణము కూడా బయటికి నెమ్మదిగా తీసుకురండి. ఈ నెక్ కుట్టేటప్పుడు మాత్రమే మనకి ఇంత టైం పడుతుందండి. మిగతా బ్లౌజ్ అంతా చాలా స్పీడ్గానే అయిపోతుంది. ఏ ఒక్క కోణము లోపలికి వెళ్లకుండా అనేది చూసుకోండి. ఇప్పుడు పైన కుట్టు అనేది వేసుకోవాలి. కుట్టు కూడా స్ట్రైట్గా కుట్టకూడదండి. ఈ కోణాలు ఏ విధంగా అయితే ఉన్నాయో అదే విధంగా పాదాన్ని అటు ఇటు జరుపుకుంటూ అడ్జస్ట్ అనేది చేసుకుంటూ స్లోగా నెమ్మదిగా స్టిచ్ అనేది చేసుకోండి. చాలామందికి బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడం వచ్చినా కూడా ఇలా కట్ వర్క్ డిజైన్స్ అనేది కుట్టడం రాక బయట కుట్టిస్తుంటారండి. ఇలా కాకుండా మన వీడియోని 1కి 2 సార్లు చూసి ఇలాంటి హెవీ కట్ వర్క్ డిజైన్ కూడా చాలా ఈజీగా ఇంట్లోనే మనం స్టిచ్ చేసుకోవచ్చు. పాదాలని అటు ఇటు తిప్పుకుంటూ కోణాల వైపుకి చివరికి ఎడ్జ్లో ఎలా ఉంటే అలా కుట్టు వేసుకుంటూ రావాలి. కింద నుంచి లైనింగ్ అనేది లూజ్గా నెక్క వైపుకి జారకుండా కింద మనం ఫింగర్స్తో టైట్గా లైనింగ్ని లాగుతూ ఉండాలండి. లైనింగ్ అనేది బయటికి రాకుండా కింద ఫింగర్స్తో చేతులతో లాగుతూ టైట్గా ఒక స్టిచ్ అనేది చివరి ఎడ్జ్లో వేసుకుంటూ రావాలి. ఇలా చివరి వరకు స్టిచ్ వేసుకోవాలి. మనకి కుట్టేటప్పుడు ఏమైనా స్టోన్స్ లాంటివి మనకి అడ్డుగా వస్తుంటే ముందుగానే స్టోన్స్ని చేతులతో తీసివేయచ్చండి. లేకపోతే సూది అనేది మనకి విరిగిపోతుంది. ముందుగా చూసుకోండి కుట్టు ఎక్కడెక్కడ వస్తుందో. స్టోన్స్ ఏమైనా చివరికి పెట్టుంటే కనుక స్టోన్స్ అనేది రిమూవ్ చేయండి. ఇలా మనం కుట్టు అనేది వేసుకుని ఇలా రెడీ చేసుకున్నాం. చూసారుగా ప్రతి లీఫ్ అండ్ ఫ్లవర్ కోణాలు చాలా నీట్గా ఫినిషింగ్ వచ్చాయండి. ఇలా రావాలి. ఇలా వస్తే నీట్ ఫినిషింగ్ ఇచ్చినట్టేనండి. మనం ఇప్పుడు లైనింగ్ని చుట్టూ అటాచ్ చేసుకుంటూ కుట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుని మనం ఎప్పట్లానే డాట్స్ అనేవి కూడా మనం వేసుకోవాలండి. ఇలా రెడీ చేసుకున్నాం. డాట్స్ కూడా వేసుకొని బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాం. ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఈ నెక్ దగ్గర కట్స్ పెట్టాం కదా, ఈ కట్స్ ఇక్కడికి ఇలా ఈ రౌండ్ ఒకే విధంగా వచ్చేలా సెట్ చేసుకుని ఈ కట్స్ అనేవి కరెక్ట్గా ఈ వర్క్ ఎడ్జ్లో వచ్చేటట్టు సెట్ చేసుకుని పిన్స్ అనేది పెట్టుకోండి. ఇప్పుడు క్లాత్ని ఇలా తిప్పి వేసుకోండి. ఇప్పుడు ఎక్కడ కుట్టాలనేది మనకు క్లియర్గా కనబడుతుంది. రివర్స్ చేసిన వెంటనే ఇలా పాదాలని తిప్పుతూ ఇంతకుముందు బ్యాక్ పార్ట్కి ఏ విధంగా అయితే స్టిచ్ చేసామో అదే విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. వర్క్ కాకుండా మామూలుగా ఉన్న కట్ వర్క్ డిజైన్ కూడా మన వీడియోలో ఉందండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే పాత వీడియోస్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. మా ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చి అర్థమైతే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయకుండా మాత్రం వెళ్ళిపోవద్దు. ఇలా స్టిచ్ చేసిన తర్వాత పిన్స్ అనేది తీసివేసి మరలా ఇంతకుముందు ఏ విధంగా అయితే కొద్దిగా క్లాత్ ఉంచుకొని కట్ చేసుకున్నామో అదే విధంగా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు లోపల కార్నర్స్లో డిజైన్ కార్నర్స్ ఏదైతే ఉందో అక్కడ కట్స్ పెట్టుకుంటూ రండి. ఇలా లోపలికి జాగ్రత్తగా కట్ చేయాలి. కుట్టు అనేది ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ కట్ అవ్వకూడదండి. కట్ అయిందంటే ఇంక మనం ఏం చేయలేం. మరలా ఆ వర్క్ మీద కుట్టుకుంటూ రావాలండి. ఫినిషింగ్ అనేది మొత్తం పోతుంది, వర్క్ కనబడదు ఎడ్జ్.
ఈ విధంగా కట్ చేసుకోండి. ఈ నెక్స్ అనేవి తిప్పినప్పుడు మాత్రమేనండి మనకి ఇంత టైం అనేది పడుతుంది. మిగతా బ్లౌజ్ అంతా కూడా చాలా స్పీడ్గానే అయిపోతుంది. కానీ ఇది చాలా జాగ్రత్తగా అనేది కుట్టుకోండి. పూర్తిగా రివర్స్ చేసేయండి. ఇది కూడా సేమ్ అదే విధంగా చూసారుగా, ఆ గోల్డ్ థ్రెడ్తో ఉన్న ఎడ్జ్ ఫినిషింగ్ అనేది మనం బయటికి తీసుకురావాలండి. అది మాత్రం క్లోజ్ అయ్యి లోపలికి వెళ్ళిపోయిందంటే మనం సరిగా స్టిచ్ చేయలేనట్టే. ఇలా టర్నర్ స్కూల్ యూజ్ చేసుకొని ఏమైనా లోపలికి ఉన్న కోణాన్ని కూడా ఇలా బయటికి తీసుకున్నాను. ఇలా వస్తుంది. ఇప్పుడు ఇలా పై వైపున ఒక కుట్టు అనేది స్టిచ్ చేసుకోవాలి. కోణాలు ఎలా అయితే ఉన్నాయో అదే విధంగా స్టిచ్ అనేది వేసుకుంటూ రండి. ఇలా ఫ్రంట్ పార్ట్లో ఒక పార్ట్ అనేది వర్క్ అనేది వచ్చింది కదా, ఇప్పుడు అది కంప్లీట్ అయింది మనకి స్టిచ్చింగ్. ఇంకొక పార్ట్ అనేది వర్క్ లేదండి. ఆ పార్ట్ నెక్కకి నేను థ్రెడ్ పైపింగ్ అంటే థ్రెడ్ లేకుండానే థ్రెడ్ పైపింగ్ వచ్చే విధంగా స్టిచ్ చేసి చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు నేను దీనికి ఇలా ఆపోజిట్లో వేసుకోవాలండి. నేనేమి క్లాత్ని వేసి తిప్పట్లేదండి. థ్రెడ్ పైపింగ్లా నేను క్లాత్ని వేసి తిప్పట్లేదు. ఎలా ఉన్నది అలానే కుట్టేస్తున్నాను. మార్కింగ్ అనేది పెట్టుకున్నాను కదా, ఆ మార్కింగ్ పెట్టుకున్న మీదుగా ఇలా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలండి. నేను కట్ చేసి లోపలికి తిప్పట్లేదు. యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉన్నది అలా స్టిచ్ చేసుకుని చుట్టూ ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. నేను థ్రెడ్ యూజ్ చేయకపోయినా కూడా థ్రెడ్తో చేస్తే ఏ విధంగా అయితే ఫినిషింగ్ వస్తుందో అదే విధంగా ఫినిషింగ్ వచ్చే విధంగా స్టిచ్ చేస్తానండి. ఒక్కొక్కసారి ప్రిపేర్ చేసిన థ్రెడ్ పైపింగ్ అనుకోకుండా లేకపోతే నేను ఈ విధంగా అర్జెంట్ బ్లౌజులకి స్టిచ్ చేస్తాను. ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న థ్రెడ్ పైపింగ్ అయిపోయిందండి. ఇది వర్క్ బ్లౌజ్ కదా, ఒక సైడ్ అవసరం లేదు, ఒక సైడ్ మాత్రమే అవసరం అవుతుంది. సో నేను థ్రెడ్ లేకుండా పైపింగ్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీనికి ఒక గోల్డ్ కలర్ క్లాత్ని ఇలా క్రాస్ పీస్ని తీసుకున్నాను. ఇలా తీసుకొని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని ఇలా ఒక పాదం వెడల్పులో ఖర్చుతో ఇలా స్టార్ట్ చేసుకోండి. స్టిచ్ అనేది జాగ్రత్తగా ఒకే లెవెల్లో ఉండాలి. స్టిచ్ అనేది లావు సన్నం అనేది రాకుండా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకుని కార్నర్స్లో కట్స్ అనేది పెట్టుకోండి. ఇలా కట్స్ అనేది పెట్టుకొని పూర్తిగా టర్న్ చేయండి. టర్న్ చేసి మనకి ఎంత వరకు కావాలో, అంటే సన్నగా పైపింగ్ కావాలా లేకపోతే మీడియంగా కావాలా అనేది చూసుకుని దాన్ని బట్టి ఇలా ఫోల్డ్ అనేది వేసుకోవాలండి. నేను సన్నగా థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కుడుతున్నాను. ఇప్పుడు బొటిక్ స్టైల్లో లావుగా ఉండే థ్రెడ్ అనేది యూజ్ చేయరండి. చాలామంది ఇప్పుడు సన్నగా ఉండే థ్రెడ్ పైపింగే అడుగుతున్నారు. నేను కూడా సన్నటి థ్రెడ్ పైపింగే యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు కూడా నేను అదే విధంగా కనబడేలా థ్రెడ్ లేకుండా నేను ఈ విధంగా కుడుతున్నానండి. చూసారుగా, ఇది థ్రెడ్ పైపింగ్ లానే కనిపిస్తుంది, ఎక్కడ ఏం తెలీదు. ఇప్పుడు పైన కూడా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఈ విధంగా లోపల క్లాత్ లేకుండా కుట్టు అనేది వేసుకున్నానండి. చూసారుగా, అర్జెంట్ బ్లౌజులకి మనం థ్రెడ్ ఇలా కూడా చేసుకోవచ్చండి థ్రెడ్ లేకుండా. ఇప్పుడు హ్యాండ్స్ అనేది చూద్దాం. హ్యాండ్స్ వచ్చేసి వర్క్ క్లాత్ ఉంది కదా, దీనికి మిడిల్లో మార్కింగ్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ లైనింగ్ హ్యాండ్కి కూడా మిడిల్లో మార్క్ ఉంది కదా, ఆ రెండు మార్కింగ్స్ కరెక్ట్గా వచ్చే విధంగా సెట్ చేసుకోండి. ఇలా అంటే వర్క్ అనేది మిడిల్గా ఉండేటట్టు అండి, అటు ఇటు సమానంగా ఉండే విధంగా ఇలా పెట్టుకోండి. వర్క్ కన్నా కింద ఇంచుమించు ఒక 1/2 ఇంచ్ పైనే క్లాత్ ఉండేలాగా సెట్ చేసుకోండి. ఎందుకంటే ఇది మనం మామూలుగా తిప్పి వేసేటప్పుడు ఒక 1/4 ఇంచ్ అయితే సరిపోతుందండి. కానీ ఇది కట్ వర్క్ కదా, ఒక్కొక్క చోట కానం లోపలికి ఉంటుంది, ఒక్కొక్క చోట కానం యువతలకంటూ వచ్చేస్తుందండి. అదంతా మనం కుట్టిన తర్వాత కూడా కోణం పక్కన ఇంకా క్లాత్ అనేది ఉండాలి కట్స్ పెట్టి తిప్పుకోవడానికి. అందుకోసం ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంచుకోండి. ఇప్పుడు కుట్టు చూపిస్తాను. ఇలా స్టార్ట్ చేసుకుని ఈ కోణాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడక్కడ ఈ విధంగా పాదాన్ని తిప్పుతూ నెక్స్ట్ ఏ విధంగా అయితే స్టిచ్ చేసామో అదే విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి.
ఇలా జాగ్రత్తగా కుట్టుకోండి. హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా కొలతలతో ఎలాంటి ఫోల్డింగ్స్ కానీ ముడతలు కానీ లేకుండా ఈజీగా ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో నేను ఒక వీడియో అప్లోడ్ చేశానండి. పర్ఫెక్ట్ హ్యాండ్ కటింగ్ అనేది వీడియోలో చూసి నేర్చుకోండి. మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలా చివరి వరకు ఎడ్జ్లో స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఇక్కడి నుంచి స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలి. చూసారుగా, ఇప్పుడు చివర ఇలా ఒక ½ ఇంచ్ అనేది క్లాత్ కొంచెం అటు ఇటు ఉండే విధంగా కట్ చేసుకుంటూ రండి. జాగ్రత్తగా కోణాలు లోపలికి ఇలా కటింగ్ అనేది చేసుకోండి. కట్ అవ్వకూడదండి, ఎక్కడ దారం అనేది కట్ అవ్వకుండా స్లోగా కటింగ్ అనేది చేసుకోండి. ఇక్కడి నుంచి స్ట్రైట్గా కట్ చేసేయండి. కట్స్ పెట్టుకొని నెమ్మదిగా టర్న్ చేసుకుని తిప్పుకోండి. నేను 2 హ్యాండ్స్ అనేది చూపించట్లేదండి, ఒక్క హ్యాండే చూపిస్తున్నాను. వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుందని ఒక హ్యాండే చూపిస్తున్నాను. ఇలా లోపల నుంచి ఇలా వర్క్ ఎడ్జ్ అనేది బయటికి ఇలా తీసుకురావాలి. సూది లేదా టర్నర్ స్కూల్ ఏదైనా యూజ్ చేసుకోండి. పర్ఫెక్ట్గా బయటికి వచ్చే విధంగా నెమ్మదిగా లాగండి. ఇది గట్టిగా లాగినా ఇబ్బందేనండి, కుట్టు అనేది మనకి విడిపోతుంది. చాలా జాగ్రత్తగానే స్టిచ్ చేసుకోవాలి. ఇలా రెడీ అయింది కదండి. రెండవ హ్యాండ్ కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. పైన ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఈ ఎడ్జ్, ఈ కోణాలు అవి ఎలా ఉన్నాయో అలా సేమ్ డిజైన్కి తగ్గట్టుగానే మనం పాదాన్ని తిప్పుకుంటూ ఇలా చివరి వరకు స్టిచ్ అనేది వేసుకోవాలి. లైనింగ్ని లోపల నుంచి కింద నుంచి ఇలా లాగుతూ కుట్టండి. ఎందుకంటే లైనింగ్ అనేది లూజ్గా వర్క్కి బయటికి వచ్చే అవకాశం ఉందండి. ఒక్కొక్కసారి ఇలా టైట్గా వెనక్కి లాగుతూ ఫింగర్స్తో స్టిచ్ అనేది వేసుకోండి. మనం కుట్టు వేసే చోట ఎక్కడైనా స్టోన్స్ లాంటివి ఉంటే ముందుగానే స్టోన్స్ అనేవి తీసివేయాలండి. సూది అనేది విరగకుండా ముందుగానే స్టోన్స్ అనేది రిమూవ్ చేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ని కూడా రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది చూద్దాం. ఫ్రంట్ పార్ట్లో మనం ఈ విధంగా డాట్స్ అనేది పెట్టుకొని చక్కగా స్టిచ్ చేసుకోవాలండి. ఇవి డాట్స్ అనేవి పక్కా మెజర్మెంట్తో ఏ విధంగా పర్ఫెక్ట్గా వేయాలనేది కూడా ఒక వీడియో నేను అప్లోడ్ చేశానండి. ఫ్రంట్ పార్ట్ డాట్స్ కోసం ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేశాను. మీరు మా ఛానల్ని ఫాలో అయితే మీకు కనిపిస్తుంది. ఫ్రంట్ పార్ట్ డాట్స్ కరెక్ట్గా వేసుకుంటేనే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుందండి. సరిగ్గా ఈ విధంగా 2 పార్ట్స్ని కూడా ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేది రెడీ చేసుకున్నాం. ఇప్పుడు క్రాస్ బెల్ట్ అండ్ ఉక్సులు కాజాల పట్టీలను కూడా రెడీ చేసుకోవాలి. ఇలా క్రాస్ బెల్ట్ అనేది లోడింగ్ ఏమీ అవసరం లేకుండా ఖర్చు అనేది పైకి కనబడకుండా నేను ఈ విధంగా స్టిచ్ చేస్తానండి. ఇలా కిందన లైనింగ్ పార్ట్ని పెట్టుకుని పైన మెయిన్ ఫ్యాబ్రిక్ని పెట్టుకుని ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు టర్న్ చేసుకుంటే కింద భాగం ఇలా పై భాగం 2 ఇలా టర్న్ చేసుకుని పైన ఒక కుట్టు అనేది ఇలా వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఖర్చు అనేది కనబడదు, మనం లోడింగ్ కూడా చేయలేదండి. నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఎడ్జ్ అనేది కరెక్ట్గా కట్ చేసుకొని మనకి ఉక్సులు కాజాల పట్టి ఎంతవరకు అవసరం అనేది ఆది బ్లౌజ్ తీసుకొని ఇలా చెక్ చేసుకోండి. మనకి ఈ పట్టి ఎక్కడి నుంచి ఎక్కడికి ఉందనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకుని ఇలా పట్టుకుని ఇలా చూసుకోండి. ఎక్కడికి ఉందో అక్కడికి మార్కింగ్ చేసుకోండి. మిగతాది మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇది మనం కటింగ్ చేసేటప్పుడే క్రాస్ బెల్ట్కి ½ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం కదండి ఫోల్డింగ్ కోసం, అదే ఫోల్డింగ్ అండి ఇది. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకొని చివరి వరకు ఎడ్జ్లో నీట్గా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా ఉంటేనే ఫినిషింగ్ అనేది బాగుంటుందండి. ఎక్కువ తక్కువ లేకుండా చివరి ఎడ్జ్లో నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇదే విధంగా
కాజాల పట్టి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా మనం నెక్ దగ్గర, బ్యాక్ పార్ట్ వర్క్ ఏదైతే కట్ చేసామో మిడిల్లో వచ్చిన క్లాత్ అండి ఇది. దీన్ని నేను ఉక్సులు కాజాల పట్టికి యూజ్ చేసుకుంటున్నాను. ఇది కాజాల పట్టి. ఇది ఇలా రివర్స్ చేసుకుని క్లాత్ని ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోండి. చివర ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో ఇలా కుట్టు అనేది వేసుకోవాలి. ఇది మనం నెక్ అనేది ఫినిషింగ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ క్లాత్ కొంచెం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని అది ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకోండి. ఇప్పుడు ఇలా టర్న్ చేసుకుని ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో ఇలా మడత పెట్టి మరలా ఇంకొక ఫోల్డింగ్ వేసుకొని ఖర్చు కనబడకుండా దాన్ని ఇలా కవర్ చేసుకుంటూ పట్టీ అనేది ఇలా కాజాల పట్టీ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు గ్యాప్లో మరలా ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలండి. ఈ 2 కుట్ల మధ్యలోనే మనం కాజాలు అనేవి కుట్టుకోవాలి. ఇదే విధంగా రెండో పార్ట్ కూడా స్టిచ్ చేసుకుని ఈ విధంగా రెడీ చేసుకోవాలండి ఉక్సులు పట్టీ అతుక్కుని. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్స్ అనేది జాయింట్ అనేది ఈ విధంగా చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్నప్పుడు ఫ్రంట్ నెక్ దగ్గర ఎక్కువ క్లాత్ అనేది ఉంచుకోండి. మీకు మరలా చూపిస్తాను. ఈ విధంగా ఇక్కడ ఎక్కువ క్లాత్ అనేది పట్టుకోవాలండి. ఇలా ఇక్కడ నార్మల్గా స్టిచ్ చేసుకోవాలి. మరలా డబల్ స్టిచ్ చేసినప్పుడు కూడా నెక్స్ దగ్గరకు వచ్చేటప్పటికి కొంచెం యువతలకే ఎక్కువ క్లాత్ పట్టించుకోవాలండి. అప్పుడు నెక్స్ అనేవి ఫిట్గా ఉంటాయి. చాలామంది వర్క్ బ్లౌజులు కుట్టుకుంటారు. నెక్స్ దగ్గర లూజ్గా భుజాలు అనేది షోల్డర్స్ జారిపోతూ ఉంటాయండి, అంతగా సెట్ అవ్వవు. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల ఫిట్గా బాగుంటుంది. ఇంకా ఈ ఖర్చు ఏదైతే ఉన్నదో అది చాలామందికి ఇబ్బందిగా అనిపిస్తే ఇలా బ్యాక్ సైడ్కి వంచి ఒక కుట్టు అనేది వేసుకుంటే, ఇది ఆప్షన్ అండి, మీ ఇష్టం, ఒక కుట్టు అనేది వేసుకోవచ్చండి. ఇప్పుడు హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకుందాం. హ్యాండ్స్ అనేది రెడీ చేసుకుని ఇలా మనం కట్స్ పెట్టాం కదా మిడిల్లో, అది షోల్డర్ దగ్గర పెట్టుకుని ఎక్కడికి వస్తుందో చూసుకుని ఎంత క్లాత్ మొక్క జాయింట్ పడుతుందో చెక్ చేసుకుని క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ లోత్ అనేది తీసుకోవాలండి. ఈ హ్యాండ్స్ లోతు కూడా నేను వీడియో అప్లోడ్ చేశానండి. ముడతలు అనేది రాకుండా హ్యాండ్స్ అనేది ఏ విధంగా లోతు తీసుకోవాలనేది నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియోలో. ఇలా స్టోన్స్ అనేది తీసేసుకుని హ్యాండ్స్ని ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ జాయింట్ అనేది చేసుకోవాలి. నేను సెకండ్ హ్యాండ్ అనేది చూపించట్లేదండి, ఒక్క హ్యాండే చూపిస్తున్నాను, వీడియో లెంత్ ఎక్కువైపోతుందని. ఇప్పుడు డబల్ స్టిచ్ వేసుకుంటూ మరలా హ్యాండ్ అటువైపు కూడా జాయింట్ చేసేసుకుంటూ రావాలండి. మిడిల్లో స్టార్ట్ చేసాం కదా జాయింట్ అనేది, ఒక పక్క పూర్తయింది, ఇంకో పక్క కూడా మనం ఇదే విధంగా జాయిన్ చేసుకుంటూ రావాలి. మనం హ్యాండ్స్ లోత్ అనేది కరెక్ట్గా తీసుకున్నట్లయితే కుట్టిన తర్వాత ఎక్కడ ముడతలు అనేది రాదండి, ఫోల్డింగ్స్ రావు చంకల దగ్గర. ఇలా రెడీ అయింది కదా. ఇప్పుడు సైడ్ జాయింట్ అనేది చేసుకుందాం. ఇలా పట్టుకొని హ్యాండ్ చివర లూజు అవి తర్వాత ఒకసారి మనం చెక్ చేసుకుందామండి. ముందుగా ఒక బాగా చివర ఎడ్జ్లో ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, క్లాత్లు జరిగిపోతూ ఉంటాయండి. ముందే కొలత తీసుకుని కుట్టుకోవడానికి వీలవ్వదు చాలామందికి. అలాంటి వాళ్ళు ఇలా చివర ఒక కుట్టు అనేది వేసుకోండి కొత్తవారు. ఇప్పుడు మనం చెక్ చేసుకుందాం. అది క్లాత్ అనేది కదలదు కదా ఇంకా. ఇప్పుడు హ్యాండ్ చివర లూజు, చంక లూజు, చివర కుట్టు వేసుకున్నాం కాబట్టి 2 కలిపి అనేది ఉంటుందండి కదలకుండా. ఇప్పుడు ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకుని లైన్ ప్రకారం కుట్టు అనేది వేసుకోవచ్చండి. ముందే సైడ్ జాయింట్ చివర కుట్టకుండా ఉన్నట్లయితే ఇదంతా కొలుచుకునేటప్పుడు మీకు పక్కకు జరిగిపోతూ ఇబ్బందిగా ఉంటుందండి. కొత్తగా నేర్చుకునేవారు ఎవరైనా సరే ఈ ట్రిక్ అనేది పాటించండి. ముందుగా చివరి ఎడ్జ్లో కుట్టు వేసుకుని తర్వాత మనం ఆది ప్రకారం కుట్టు వేసుకోండి. ఇప్పుడు పక్కన ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఏ విధంగా అయితే సైడ్ జాయింట్ చేశానో అదే విధంగా రెండో వైపు కూడా సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలండి. చూసారుగా చాలా ఈజీగా రెడీ అయింది. కంప్యూటర్ వర్క్, కట్ వర్క్ డిజైన్ అనేది చాలా బాగా కుట్టుకోవచ్చండి. మా వీడియో నచ్చితే అర్థమైతే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.